హలో స్టూడెంట్స్, స్మాల్ టేబుల్ మరియు స్మాల్ బాక్స్ మేకింగ్ అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు స్మాల్ టేబుల్ను తయారు చేయడం, స్మాల్ బాక్స్ను తయారు చేయడం. Materials, tools and equipments: sandpaper, wood screw, Fevicol, hardwood, table saw, chisels, mallet or hammer, measuring and marking tools, clamps, wood glue, wooden mallet or block, sanding tools, finishing supplies, dovetail saw, marking gauge, jack plane, smoothing plane, mortise chisel, drill machine with bit, bar clamp, wooden pegs, sunmica, hasp and staple, gum strip, hinges. Process. టాస్క్ 1. స్మాల్ టేబుల్ను తయారు చేయండి. మటీరియల్స్ మరియు ఎక్విప్మెంట్స్. అవసరమైన సైజ్ ప్రకారం టేబుల్ యొక్క అన్ని వుడెన్ పీస్లను చెక్ చేయండి. 700 x 425 x 20 నంబర్ 1 ప్లైవుడ్ టాప్ పీస్. 50 x 50 x 780 నంబర్ 4. 120 x 25 x 360 నంబర్ 2. 120 x 25 x 610 number 2. 50 x 25 x 360 number 2. 50 x 25 x 610 number 1. డ్రాయింగ్లోని మెజర్మెంట్ ప్రకారం అవసరమైన వెడ్త్ మరియు థిక్నెస్ టేబుల్ యొక్క అన్ని వర్క్ పీస్లను ప్లేన్ చేయండి. లెగ్స్ 45 x 45 x 730 ఈక్వల్స్ టు number 4. Top side rail 115 x 20 x 340 number 2. Top front మరియు back rail 115 x 20 x 590 number 2. Bottom rails. Side rails 35 x 20 x 240 number 2. Foot rest rail 35 x 20 x 550 number 1. Legs. డ్రాయింగ్లోని మెజర్మెంట్ ప్రకారం టేబుల్ లెగ్స్ యొక్క మొత్తం పొడవును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. 45 x 45 x 730 నంబర్ 4. అన్ని లెగ్స్ పై భాగాన్ని మార్క్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం అన్ని టాప్ హ్యాండ్ రైల్స్ను ఫిక్స్ చేయడానికి హ్యాంజ్డ్ మార్టైజ్ను చేయండి. డ్రాయింగ్లోని మెజర్మెంట్ ప్రకారం అన్ని లెగ్స్ బాటమ్న మార్క్ చేయండి మరియు బ్లైండ్ మార్టైజ్లను చేయండి. టాప్ సైడ్ రైల్స్. డ్రాయింగ్లోని డైమెన్షన్స్ల ప్రకారం అన్ని టాప్ రైల్స్ మొత్తం పొడవును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. డ్రాయింగ్లోని డైమెన్షన్ల ప్రకారం టాప్ రైల్ యొక్క 2 ఎండ్స్ను మార్క్ చేయండి మరియు వంపు తిరిగిన టెనెన్లు చేయండి. బాటమ్ సైడ్ రైల్స్. డ్రాయింగ్ ప్రకారం బాటమ్ సైడ్ రైల్ మొత్తం పొడవును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. డ్రాయింగ్లోని మెజర్మెంట్ ప్రకారం బాటమ్ సైడ్ రైలింగ్ యొక్క 2 ఎండ్స్ను మార్క్ చేయండి మరియు బ్లైండ్ టెనెన్లను చేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ టాప్ రైల్. డ్రాయింగ్ ప్రకారం ముందు మరియు వెనుక టాప్ రైలింగ్ యొక్క మొత్తం పొడవును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. డ్రాయింగ్లోని డైమెన్షన్ల ప్రకారం వెనుక మరియు ముందు టాప్ రైల్ యొక్క 2 ఎండ్స్ను మార్క్ చేయండి మరియు హ్యాంజ్డ్ టెనెన్ను తయారు చేయండి.
బాటమ్ క్రాస్ రైల్ ఫుట్ రెస్ట్. డ్రాయింగ్ ప్రకారం బాటమ్ క్రాస్ రైల్ ఫుట్ రెస్ట్ యొక్క మొత్తం పొడవును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. డ్రాయింగ్లోని డైమెన్షన్ల ప్రకారం బాటమ్ క్రాస్ రైల్ యొక్క 2 ఎండ్స్ని మార్క్ చేయండి మరియు టెనెన్లను తయారు చేయండి. టాప్ ప్లాంక్ ప్లైవుడ్. డ్రాయింగ్లోని మెజర్మెంట్స్ 410 × 20 × 660 mm ప్రకారం ప్లైవుడ్ యొక్క మొత్తం పొడవు మరియు వెడల్పును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. అసెంబల్ ఆఫ్ స్మాల్ టేబుల్. బ్రష్ని ఉపయోగించి అన్ని లెగ్స్ మోటైజ్లకు మరియు అన్ని రైల్స్ టెనెన్లకు సమానంగా గ్లూను అప్లై చేయండి. లెగ్స్ మరియు రైల్స్ను వాటి సంబంధిత మ్యాట్రిస్ మరియు టెనెన్ పార్ట్స్తో కలిపి అసెంబల్ చేయండి. బార్ క్లాంప్పై ఫ్రేమ్ను ఉంచండి మరియు బిగించండి. జాయింట్స్ మధ్య సరిగ్గా 6 mm డ్రిల్ హోల్ చేయండి. వుడెన్ పెగ్లకు గ్లూను అప్లై చేయండి మరియు డ్రిల్ చేసిన హోల్ల ద్వారా వుడెన్ పెగ్లను డ్రైవ్ చేయండి. రైల్స్ను కనెక్ట్ చేయండి. అదే విధానాన్ని రిపీట్ చేయండి. టాప్ ప్లైవుడ్ను కనెక్ట్ చేసే హోల్స్లలోకి తగిన వుడెన్ స్క్రూలను ఇన్సర్ట్ చేయండి మరియు శాండ్ పేపర్తో టేబుల్ను ఫినిష్ చేయండి. టాస్క్ 2 మేకింగ్ ఆఫ్ స్మాల్ బాక్స్. డ్రాయింగ్లో ఇవ్వబడిన డైమెన్షన్ ప్రకారం ప్లైవుడ్ పీస్లను మార్క్ చేయండి మరియు కట్ చేయండి రంపం మరియు ప్లాన్ అలవెన్స్తో. డ్రాయింగ్లో ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం అన్ని బాటమ్ ఫ్రేమ్లను స్క్వేర్లో ఉండేలా ప్లేన్ చేయండి. మార్క్ చేయండి మరియు బాటమ్ ఫ్రేమ్ కోసం ఒక సీక్రెట్ డోవ్లెట్ జాయింట్ను తయారు చేయండి. ఫెవికాల్, వైర్ నెయిల్స్ మరియు హ్యామర్ని ఉపయోగించి బాటమ్ ఫ్రేమ్ను అసెంబల్ చేయండి. బాటమ్ ఫ్రేమ్ యొక్క స్క్వేర్ని చెక్ చేయండి. ఇచ్చిన డైమెన్షన్ల ప్రకారం బాటమ్ ఫ్రేమ్ యొక్క బాటమ్ పార్ట్ని సిద్ధం చేయండి. గ్లూ మరియు వైర్ నెయిల్స్ని ఉపయోగించి బాటమ్ ఫ్రేమ్కు బాటమ్ పార్ట్ని ఫిక్స్ చేయండి. ఫెవికాల్ మరియు గ్లూ స్ట్రిప్ని ఉపయోగించి ఫ్రేమ్ ముందు వెనుక మరియు సైడ్ల సన్ మైకాను సిద్ధం చేసి అప్లై చేయండి. గ్లూని ఆరనివ్వండి. స్మూదింగ్ ప్లేన్ని ఉపయోగించి అదనపు సన్ మైకాను స్మూత్ చేయండి. బాటమ్ ఫ్రేమ్ టాప్ అంచున వుడెన్ రిప్ని సిద్ధం చేసి ఇన్స్టాల్ చేయండి. డ్రాయింగ్లో ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం సన్ మైకా సర్ఫేస్తో టాప్ ఫ్రేమ్ లిడ్ని సిద్ధం చేయడానికి అదే విధానాన్ని రిపీట్ చేయండి. బాటమ్ ఫ్రేమ్ మరియు టాప్ ఫ్రేమ్ లిడ్ను సరిగ్గా అలైన్ చేయండి. టాప్ ఫ్రేమ్ లిడ్పై జాయింట్ యొక్క స్థానాన్ని మార్క్ చేయండి. టాప్ ఫ్రేమ్ లిడ్పై హింజెస్ కోసం ఒక రిసెస్ చేయండి. టాప్ ఫ్రేమ్ యొక్క హింజ్లో సరిగ్గా రిసెస్ అమర్చండి. టాప్ ఫ్రేమ్ లిడ్ని ఉపయోగించి బాటమ్ ఫ్రేమ్లోని హింజ్ల యొక్క స్థానాన్ని మార్క్ చేయండి. బాటమ్ వీల్లో హింజ్ కోసం హోల్స్ చేయండి. తక్కువ ఫ్రేమ్ యొక్క రిసెస్లోకి హింజెస్ సరిగ్గా సెట్ చేయండి. స్క్రూ హోల్ ద్వారా స్క్రూను ఫిక్స్ చేయండి. బాక్స్ యొక్క అలైన్మెంట్ను చెక్ చేయండి. బాటమ్ ఫ్రేమ్తో టాప్ ఫ్రేమ్ లిడ్ యొక్క ఫ్రీ మూవ్మెంట్ను చెక్ చేయండి మరియు ప్యాడ్ లాక్ను ఫిక్స్ చేయండి. బాక్స్ని ఫినిష్ చేయండి. ఈ వీడియోలో మనం స్మాల్ టేబుల్ మరియు స్మాల్ బాక్స్ను ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం.